ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయమే హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సిట్ అధికారులు 7 గంటలుగా సోదాలు జరుపుతున్నారు. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన పలు కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాగర్ సొసైటీ అడ్రస్ తో ఏకంగా 4 కంపెనీలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 స్నేహ బిల్డింగ్ లో ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు. అయితే పేపర్ పై తప్ప ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ భౌతికంగా ఎక్కడా కనిపించడం లేదు. లిక్కర్ స్కామ్ డబ్బులు మళ్లించేందుకు పలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ సోదాలైతే కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్ కు వచ్చిన ఏపీ సిట్ అధికారులు 7 గంటలుగా కూడా సోదాలు జరుపుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యూ. సౌజన్య, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ తో పాటు ఎంటైర్ హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఏపీ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధం ఉన్నటువంటి నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించిన కొన్ని కంపెనీల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న సాగర్ సొసైటీలో ప్రస్తుతం మనం చూస్తున్న గ్రీన్టెల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి కంపెనీలో 2 బృందాలు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సోదాలు జరుపుతూ ఉన్నారు. ఇదే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో స్వాతి బిల్డింగ్ లో ఒక కంపెనీని ఏర్పాటు చేసినట్లుగా ఆన్ పేపర్స్ లో డాక్యుమెంట్ లో సృష్టించారు. ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి క్రియేట్ చేశారు. కానీ ఏపీ సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు అక్కడ అలాంటి కార్యాలయం ఏదీ లేదు. అంటే కేవలం ఆన్ పేపర్ మాత్రమే ఆ కంపెనీని క్రియేట్ చేశారు, కానీ భౌతికంగా ఆ కంపెనీ లేనట్లుగా గుర్తించారు. ఇలా మొత్తం హైదరాబాద్లోనే 8 కంపెనీలు ఉన్నట్లుగా, వైజాగ్లో 2 కంపెనీలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సునీల్ రెడ్డికి సంబంధించి ఏవైతే 10 కార్యాలయాలు ఉన్నట్లుగా చెప్తున్నారో ఆ ప్లేసెస్ లో సోదాలు జరపడానికి ఏపీ సిట్ అధికారులు వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎంటైర్ 8 చోట్ల ఏపీ సిట్ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే కేవలం రోడ్ నెంబర్ 2లో ఏర్పాటు చేసినట్లుగా చెప్తున్నటువంటి దాంట్లో భౌతికంగా కంపెనీ లేదు అని చెప్పి అయితే గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ గ్రీన్టెల్ ఎంటర్ప్రైజెస్ లో మొత్తం 2 టీమ్స్ ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ సోదాలు జరుపుతూ ఉన్నారు సిట్ అధికారులు. గతంలో కూడా హైదరాబాద్ శంషాబాద్ శివార్లో ఒక ఫామ్ హౌస్ లో తనిఖీలు చేసినటువంటి ఏపీ సిట్ అధికారులు మొత్తం 10 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలను కూడా గుర్తించారు. అది కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నట్లుగా గుర్తించారు. అంటే ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కోట్లాది రూపాయలంతా హైదరాబాద్ కు తరలించడం, హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో విదేశాలకు కూడా తరలించడం, అదేవిధంగా హైదరాబాద్ లో చెందినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా పెట్టుబడులుగా మళ్లించినట్టుగా గుర్తించారు. మరోవైపు ఇక్కడ నర్రెడ్డి సునీల్ రెడ్డి కూడా కేవలం కొన్ని కంపెనీలను ఆన్ పేపర్ గా సృష్టించడం, లేకపోతే ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బులను మళ్లించడానికి ఈ కార్యాలయాలన్నీ క్రియేట్ చేసినట్లుగా ఏపీ సిట్ అధికారులు గుర్తించారు. సో దీనికి సంబంధించే సోదాలు జరుపుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ సంబంధించినటువంటి నిధులన్నింటినీ ఎక్కడెక్కడ దారి మళ్లించారు, ఏ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అనే దానిపైన ఏపీ సిట్ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో జరిగినటువంటి చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. అక్కడ కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి లింక్ ఒకటి బయటపడింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉన్నటువంటి A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన మరొక వ్యక్తి చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి కూడా సోదాలు జరిపారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాటిలో కేవలం ఏవైతే ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి నిధులను మళ్లించడానికి ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు ఉన్నాయో అందులో మాత్రమే సోదాలు జరుపుతూ ఉన్నారు. గత 3 నెలల నుంచి హైదరాబాద్ లో పలు కంపెనీల్లో కూడా ఏపీ సిట్ అధికారులు సోదాలు జరిపారు. శంషాబాద్ శివార్లో కూడా స్వాధీనం చేసుకున్న డబ్బు కూడా ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బుగానే అందులో ఉన్నటువంటి నిందితుడే చెప్పాడు. ఆ నిందితుడు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఫామ్ హౌస్ పైన రైడ్ చేయగా ఏకంగా 11 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఉన్నటువంటి పెట్టెలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. సో ప్రస్తుతం ఈ కంపెనీలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఈ కంపెనీలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలేంటి, కేవలం ఆ నిధులను మళ్లించడానికి ఈ కార్యాలయాలను ఏర్పాటు చేశారా, వీటి ద్వారా ఆ డబ్బునంతా హవాలా మార్గంలో ఎక్కడైనా తరలించారా, లేదా ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ఇతరత్ర కంపెనీలు ఏమైనా పెట్టుబడులు పెట్టారా అనే దానిపైనే ప్రస్తుతం ఏపీ సిట్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. సౌజన్య. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.